అస్సలాముఅలైకుం. అయాన్ కిచెన్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటి, శనగపప్పు కొబ్బరికాయ చేస్తున్నానండి. మీకు అందరికీ తెలిసిందే అనుకోండి. నేను కొబ్బరికాయ శనగపప్పు నానబెట్టుకున్నానండి. ఒక గంట అయ్యింది నానబెట్టి. ఇదిగోండి కొబ్బరి ముక్కలు. ఎసరు పెడుతున్నానండి. ఎసరు పెడుతున్నాను ఎసరు కోసం. అయిపోయిందండి, చక్కగా అయిపోయిందండి. కొబ్బరి కూర అయిపోయింది. శనగపప్పు వేసుకుంటున్నానండి. శనగపప్పు కొంచెం ఉడవాలండి. ఇది అవుతే కనుక కూర కూడా బాగుంటుంది. ఉడికిపోయిందండి, అదే ఉడికింది. ఇలాగే అవ్వాలండి కూరకి. బాగా మెత్తగా అవుతే కొబ్బరి కూరకి శనగపప్పుకి బాగోదు. ఇలాగే ఉండాలి. అయిపోయింది. బిస్మిల్లా. ఆయిల్ వేస్తున్నానండి. ఆవాలు వేస్తున్నానండి. మినప్పప్పు, జీలకర్ర అండి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకండి. కరివేపాకు మేడ మీద వెళ్ళి కోసానండి. కరివేపాకు ఎంత వేసుకున్నా బాగుంటుంది. కళ్ళకి మంచిదండి. ఒంటికి, కళ్ళకి, మన కళ్ళకి కూడా అన్నిటికీ మంచిదండి. దీనికి చాలా ఉన్నాయండి చెప్పాలంటే. చాలా మంచిది. కొబ్బరికూర వేస్తున్నానండి. ఇది పచ్చివాసన కొద్దిగా పోయే వరకు కొద్దిగా వేగాలండి. కొబ్బరికాయ కూర వేస్తే అప్పుడు శనగపప్పు వేద్దాం. ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు ముక్కలు, ఉల్లిపాయలు రేఖలు ఎర్రగా వేగుతున్నాయి. నేను దాంట్లో వేయనండి, ఎర్రగా వేరేగా వేయించుకొని అందులో వేస్తాను. ఇది నా స్టైల్ అండి. పసుపు అండి. పచ్చిమిర్చి వేసుకున్నావు కదండి, దీంట్లో కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. కారం ఎక్కువ వేసుకోకూడదు, బాగోదు. కొద్దిగా ధనియాల గుండె వేస్తున్నానండి. సాల్ట్ వేస్తున్నానండి. ఈ కూర చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ పోయాలి కదండి. చాలండి. కొద్దిగా మనకి ఇది కొద్దిగా వాటర్లో ఉడకాలి కదా, కూర బాగుంటుంది. తిన్నారంటే వదిలిపెట్టారండి, అంత బాగుంటుంది ఈ కూర. ట్రై చేయండి మీరు కూడా. వేయించి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ రేకలండి, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి పైన. చాలా బాగుంటుందండి కూర. కొత్తిమీర వేస్తున్నానండి.
చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. అయిపోయిందండి. కొద్దిగా నీరుంది, వాటర్ పీల్చుకుంటుంది. ఈ నీరంతా పెట్టి ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపోయినాయండి. సాల్ట్ అన్నీ సరే. చాలా టేస్టీగా ఉందండి ఇది. అయిపోయింది. అయిపోయిందండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇది మీరు వండి తిని కామెంట్ బాక్స్లో పెట్టండి, మర్చిపోవద్దు. సర్ప్రైజ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.